హైదరాబాద్లోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా హాస్టల్లో నివాసం ఉంటున్న విద్యార్థులకు బుధవారం రాత్రి ఆహారంలో పురుగులు కనిపించాయి. అనంతరం విద్యార్థులు హాస్టల్ నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అపరిశుభ్ర పరిస్థితులకు సంబంధించి విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన విద్యార్థి సంఘాన్ని దిగ్భ్రాంతి గురిచేసిందన్నారు. కొందరు విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురైనట్లు సమాచారం. పరిస్థితి తీవ్రతరం కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ పాలకు వెంటనే సమాచారం అందించారు. ఫుడ్ పాయిజనింగ్ అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా ఖచ్చితమైన ముగింపుకు చేరుకుంటామని పాలా పేర్కొన్నారు. ఇది 2 వారాల్లోగా అంచనా వేయబడుతుంది. పరిస్థితిని మరింత అంచనా వేయడానికి అధికారులు కూడా పోలీసుల నుంచి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. పొడికలు వచ్చాయని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, పాస్ట్ 15 days నుంచి నడుస్తుంది అని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు. అప్పటికి యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా కూడా యాజమాన్యం ఏం పట్టించుకోలేదు అన్న రెస్పాన్స్ మాకు వచ్చింది. సో స్టూడెంట్స్ లాస్ట్ హోప్ మా మీద పెట్టుకొని మాకు కాల్ చేయడం జరిగింది. దీంతో ఎన్ఎస్ఏ వాళ్ళు అందరూ వచ్చి దానికి అడుగుదామని వచ్చాము. సార్ రేపు పొద్దున్నే మాట్లాడతానని చెప్పారు. రేపు పొద్దున ఇదే వేచి చూడదాం, నిర్ణయం ఏం తీసుకుంటారో, స్టూడెంట్స్ పట్ల జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటారో దీని అన్నిటికీ ఒక కమిటీ వేసి మన ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ తరోగా చెక్ చేయాలని కోరుకుంటున్నాం. గర్ల్స్ హాస్టల్లో మాకు అమ్మాయిల హాస్టల్ ఉంది. ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉంటారు. అమ్మాయిల హాస్టల్లో నేను ఈవినింగ్ మాకు 3-4 days నుంచి నాకు ఇష్యూస్ మీద కంప్లైంట్ చేశారు. దాని మీద రెక్టిఫై చేస్తున్నాము. అంటే చికెన్లో కొద్దిగా ఈక రావడము, కొద్దిగా చిన్న ఇన్సెక్ట్ ఏదో మధ్యలో ఒకసారి 1 week 10 days అప్పుడు 2 సార్లు జరిగిందని అన్నారు. తప్పకుండా అది ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఇష్యూ మీద జరుగుతుంది. మేము ఆల్రెడీ సీరియస్గా తీసుకున్నాము. బట్ అనుకోకుండా స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంచెం ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంటుంది. కాబట్టి వాళ్ళు నిన్న కొద్దిగా సార్ ఇవన్నీ కావాలి కదా, మాకు కొద్దిగా ఇవన్నీ చేయండి అని చెప్పి కొద్దిగా స్టూడెంట్స్ కూడా అడిగారు గట్టిగానే. ఆ విషయం మీద మేము కొద్దిగా వార్డన్స్తో కొద్దిగా రూడ్ బిహేవియర్ చేస్తున్నారని వార్డన్స్ స్టూడెంట్స్తో కొద్దిగా సండే టైమింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి మెనూ కొద్దిగా చేంజెస్ చేయమని కానీ, లేకపోతే వాళ్ళు సండే స్పోర్ట్స్ కొద్దిగా బయట అలౌ చేయమని కానీ, లేకపోతే చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాము. తప్పకుండా స్టూడెంట్స్ కూడా మేము అది బయట సండే పంపించడము పెద్ద ఇష్యూ కాదు, బయట స్పోర్ట్సే కాబట్టి. తర్వాత వార్డన్స్ బిహేవియర్ మెయిన్, కొద్దిగా వార్డన్స్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వార్డన్స్ కూడా గర్ల్స్ లేడీ వార్డన్సే. బట్ కాకపోతే ఆ లేడీ వార్డన్స్ అయినా కొద్దిగా వాళ్ళకి మాట్లాడే విధానంలో కొద్దిగా రూట్ బిహేవియర్ కానీ, అటెండెన్స్ తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఆ ఫుడ్ టైమింగ్స్ కానీ, కొద్దిగా మార్నింగ్ టైం కాలేజీ 9:20కి స్టార్ట్ అయిపోతుంది. యూనివర్సిటీ 9:20, 9:10 స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ లైన్లో ఉంటే ఫుడ్ అయిపోతుందని కొద్దిగా డిలేస్ చిన్న ఉన్నాయని చెప్పారు. బట్ ఇన్ అడిషన్ టు దట్ కొద్దిగా బిర్యానీలో ట్రెండ్ ఏదో ఇష్యూ ఉందని చెప్పి దాని మీద నిన్న తప్పకుండా వాళ్ళని మార్నింగ్ కూడా మాట్లాడాను. రాయితీ కూడా జరిగింది. కొద్దిగా దానివల్ల ఈ కొద్దిగా బయట ఇన్ఫర్మేషన్ అయింది. బట్ జనరల్గా మేము ఫుడ్ కూడా మెటీరియల్ నుంచి కూడా మేము బిగ్ బజార్ కానీ, లేకపోతే ఈ మెట్రో కానీ, లేకపోతే డిమార్ట్ కానీ ఫుడ్ కూడా క్వాలిటీదే తెప్పిస్తాము, అన్ని బ్రాండెడే వాడతాము. కొద్దిగా చిన్న ఏదో మిస్ అయినప్పుడు అది కొంచెం స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళు కూడా మనకు రిప్రజెంట్ చేశారు. మా స్టూడెంట్స్ వాళ్ళు కూడా పెద్ద రూడ్గా బిహేవియర్ చేయలేదు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా నోటెడ్ చేసుకున్నాము. ఆల్రెడీ సాల్వ్ చేసాం ప్రాబ్లమ్స్. మరి వాళ్ళు చిన్న అడిగిన కూడా మేము ఈ 2-3 రోజుల లోపల కంప్లీట్గా చేస్తామని స్టూడెంట్స్ కూడా చెప్పాము. స్టూడెంట్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు తెలిసిన దానివల్ల వాళ్ళు తప్పకుండా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, బయటకు తెలిసినప్పుడు వాళ్ళు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి వాళ్ళు రావడం జరిగింది, విద్యార్థి సంఘాలు కూడా. బట్ వాళ్ళు కూడా మాకు ఇట్లా జరిగింది సార్, మీరు కొంచెం సెటరేట్ చేసుకోండి అని చెప్పారు తప్ప వాళ్ళు కూడా మా మీద పెద్ద రూడ్గా బిహేవ్ చేసిందంతా ఏం లేదు. కానీ బట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి సోషల్ మీడియా దాడి అంటే వాళ్ళకు తెలియదు కదండి. మనకు సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు, ఒకసారి ఆపినప్పుడు మీరు రాకూడదు అని రప్చర్ జరుగుతుంది ఎంతో అంత. అంతే తప్ప వాళ్ళ ఉద్దేశం కూడా ఆ స్టూడెంట్ యూనియన్స్ కూడా ఏదో చేయాలని ఏం లేదు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం తెలుసుకోవాలని ఆతుతూ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏమేమి జరిగింది ఉండొచ్చు, కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ రాదు. ఒకసారి కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు నా నుంచి మనకు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఆ విధంగా కొంచెం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా తెలియనప్పుడు అడగడం తప్పులేదు. వాళ్ళు కూడా వచ్చారు. బట్ చిన్న రప్చర్స్ అనేది వాళ్ళు అలౌ చేయకపోవడం. నైట్ టైం 10 అయింది, 10:30, 11 అయింది. అప్పుడు అమ్మాయిల హాస్టల్కి పోవాలంటే కష్టం కదా అలౌ చేసేది. అట్లాంటప్పుడు కొద్దిగా సెక్యూరిటీ ఆపడం కానీ కొద్దిగా రప్చర్ జరిగింది. బట్ యాక్చువల్లీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా కనుక్కున్నామనే ఉద్దేశమే, ఏం జరుగుతుంది ఏమి. కాబట్టి అది కూడా మేము వాళ్ళు కూడా చెప్పాము. వాళ్ళు కూడా సరే ఇవన్నీ సెట్ చేయండి అని చెప్పారు తప్ప మాకు పెద్ద మేజర్ ఇష్యూస్ జరిగింది అయితే ఏం కాదు అవి.